బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం మాతా శిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. డెలివరీకి వచ్చిన గర్భిణీ పట్ల వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో తల్లి బిడ్డ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే విషయం తెలుసుకుని సింధు మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకుని న్యూస్ కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధిపై ఓ పోలీస్ అధికారి కేసులు పెడతామని బెదిరించారు. అయితే గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయంటూ సమాచారం కూడా ఉంది. రైటింగ్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, చెప్పండి, డెలివరీకి వచ్చిన గర్భిణీ పట్ల అయితే వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో అటు తల్లి బిడ్డ ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వైద్యులు? గతంలో కూడా ఇలాగే జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ స్వాతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామవరం మాతా శిశు కేంద్రంలో అయితే ఈ రోజు డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్భిణి మరియు అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువు కూడా మృతి చెందినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే మనకి అంటే వివరాల ప్రకారం అయితే సుజాతనగర్ మండలం నాయకుల గ్రామానికి చెందినటువంటి చింతల సింధు అంటే ఉదయం 10:30 అయితే హాస్పిటల్కి అయితే ఈ డెలివరీ కోసం వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఉదయం 10:30కు వచ్చినటువంటి ఆమెను సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఇటు డాక్టర్లు కావచ్చు లేదా వైద్య సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడము, తర్వాత అంటే డెలివరీ చేసిన నేపథ్యంలో ఇటు ముందుగా అంటే ఆ బిడ్డ చనిపోవడం, తర్వాత అంటే కొంచెంసేపు ట్రీట్మెంట్ జరిగినాక అంటే గర్భిణి కూడా మృతి చెందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో ఆగ్రహించినటువంటి బంధువులు అయితే ఆసుపత్రి ముందు ఆందోళన కూడా వ్యక్తం చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ ఎన్సీహెచ్ ఆసుపత్రిలో గతంలో కూడా సుమారు పదుల సంఖ్యలో అంటే ఈ యొక్క మరణాలు ఈ విధంగా సంభవిస్తున్నాయి. కానీ అధికారులందరూ కూడా తూతూ మంత్రంగా అప్పటికప్పుడు ఏదో అంటే చర్యలు చేపడుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం అయితే చూపెట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఏదైతే ఉన్నతాధికారులు ఈ యొక్క ఎన్సీహెచ్ హాస్పిటల్ ఉన్నటువంటి లోపాలను గమనించి అక్కడ సరిదిద్దగలిగితే మాత్రం మరికొన్ని మరణాలు అయితే ఆపే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై అంటే జిల్లాకు చెందినటువంటి డివిజనల్ ఉన్నతాధికారి అయితే అంటే మీడియా ప్రతినిధులను బెదిరింపులకు కూడా పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. వీరందరిపై కేసులు కూడా పెడతాంటూ కూడా అధికారి బెదిరించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఏదైతే తప్పు జరిగినటువంటి అధికారుల పక్షాన అధికారులను నిలబడడం అయితే ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా కూడా జిల్లా ఉన్నతాధికారులు ఈ ఎన్సీహెచ్ లో జరుగుతున్నటువంటి అవకతవకలపై దృష్టి సారించి అక్కడ ఇటు గర్భిణులు కావచ్చు శిశువులు మృతి చెందడాన్ని అరికట్టాలని ఇటు జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. Right. Thank you, Naveen. Thanks for the details.